వీలున్న వాళ్ళు తప్పకుండా రేపు ఈ దీపాన్ని వెలిగించుకోండి. దాని గురించి చెప్పే ముందు ఈరోజు ఫోర్త్ డే కదండీ! వారాహి అమ్మవారి నవరాత్రుల్లో. ఈరోజు నైవేద్యాలు, పూజ ఎలా నేను చేసుకున్నాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. పనులన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పనులు వీడియో తీసి అది లెంతీగా పెట్టే కన్నా, నేను సింపుల్‌గా ఎలా పూజ చేసుకున్నాననేదే ఈ వీడియోలో చూపించబోతున్నాను. అది కూడా నైవేద్యాలు కూడా ఉదయం, సాయంత్రం కూడా మారుస్తానండి. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. రోజులాగే 3:15కి లేచాను. పనులన్నీ అయ్యేసరికి 3:45 అయింది. ఇంట్లోన తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకొని, ఈ అమ్మవారి దగ్గరికొచ్చేసరికి నాకు 4:30, 4:45 అవుతుంది. మళ్ళీ పూజంతా అయ్యేసరికి నాకు 6:45 అవుతుందండి మార్నింగ్. ఉదయం అంతా నైవేద్యము చిలకడ దుంపలంటే అమ్మకి ఇష్టమని మళ్ళీ మిరియాలతో రైస్ చేసి పెట్టాను. పంచామృతం, పానకం పెట్టాను. తాంబూలం, కొబ్బరికాయ కూడా రోజు కొట్టుకుంటాను కాబట్టి అలానే పెట్టుకున్నాను. శనివారం అమ్మవారికి తులసిమాల కూడా వేసుకున్నానండి. ఈరోజు సాటర్డే కాబట్టి కర్పూర కుంకుమతో కుంకుమ అష్టోత్తరం చదువుతాం కదా! అప్పుడు కుంకుమ పూజ చేసుకున్నాను. మూలమంత్రం చదువుతాను. గడియలనేవి ఈరోజు నైట్ తగులుతున్నాయి. రేపు మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది కాబట్టి మనకు సూర్యోదయంకే వచ్చిందే మనకు రోజంతా లెక్కలోకొస్తది కాబట్టి రేపు కందదీపం పెట్టుకుంటే మంచిదని పంతులు గారు చెప్పారు. ఆ విషయాన్ని మీతో చెప్పి షేర్ చేసుకోవాలని అనిపించింది. అందుకే చెప్తున్నానండి. వీలున్న వాళ్ళు తప్పకుండా వెలిగించుకోండి. నేను కూడా వెలిగించుకుంటాను. ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకొని వీడియోని ఎండ్ చేసేస్తాను. మనం ఎన్ని పూజలు చేసినా మనం తినకూడనివి ఇంట్లో వాళ్ళు తినకూడదని రూల్ లేదు కాబట్టి వాళ్ళకి ఇష్టమైనదంతా వండి పెట్టండి. మనం మాత్రమే నిష్టగా ఉంటే చాలు.